ఇందాక జపం చేసుకుంటుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే నేను ఎందుకు జిమ్కి వెళ్ళి బాగా కండలు పెంచి పెద్దగా కనిపించకూడదు అని. వెంటనే అనుకున్నాను, లేదు నాకు అది కరెక్ట్ కాదు, నేను చక్కగా ఇలాగే స్పిరిచువల్గా లైఫ్ లీడ్ చేస్తూ అప్పుడప్పుడు హిమాలయాలకు కూడా వెళ్ళొస్తూ అట్లా కాలక్షేపం చేస్తేనే బాగుంటుంది అనిపించింది. వెంటనే మళ్ళీ అనుకున్నాను, లేదు సొసైటీలో ఉంటున్నాను కాబట్టి నేను బాగా డబ్బు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, కొంచెం సొసైటీలో ఉండే కంఫర్ట్స్ అన్ని కూడా చూడాలి అని వెంటనే అనిపించింది. ఈ లోపు మా ఇంటి దగ్గర ఇక్కడ బేకరీ ఉందన్నమాట. అక్కడ కేక్స్ తయారు చేస్తున్నారు. అందులోంచి తీయగా కేక్ వాసన వచ్చిందనమాట. సాయంత్రం వెంటనే ఎగ్లెస్ కేక్ కొనుక్కుని తినాలనిపించింది. ఈ అన్ని ఆలోచనలు అయ్యేపాటికి గంట గడిచింది. జపం మీద ఇంట్రెస్ట్ పోయింది. వీటినే డిస్ట్రాక్షన్స్ అంటారనమాట. ఇట్స్ వెరీ నార్మల్ ఫర్ యువర్ మైండ్ టు బి డిస్ట్రాక్టెడ్. ఏ డిస్ట్రాక్షన్స్ లేకపోతేనే మీరు ఆశ్చర్యపోవాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఈ డిస్ట్రాక్షన్స్కి అంటే, పదే పదే మీ మైండ్ని బతిమాలుకుంటూ వెనక్కి తెచ్చుకోవడం మాత్రమే సొల్యూషన్ అనమాట. అది కూడా ప్రోగ్రెస్సే. మైండ్ని పదే పదే సమాధానపరుచుకుని వెనక్కి తెచ్చుకునే స్కిల్ కూడా ప్రోగ్రెస్సే అనమాట. కాబట్టి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయని మీరు చేస్తున్న పనిని మానుకుంటూ పోతుంటే మీ డిస్ట్రాక్షన్సే గెలుస్తాయి అనమాట. డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న దాన్ని మీరు నెమ్మదిగా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వర్కౌట్ చేయండి, వాకింగ్కి వెళ్ళండి, హెల్దీ ఫుడ్ తినండి. కాబట్టి డిస్ట్రాక్షన్స్ మధ్యలో కూడా మీరు మీ పనిని కొంచెంగా చేసుకుంటూ పోవడమే ప్రోగ్రెస్ అంటారనమాట. అదే ఇంకా చాలా బాగా ఎక్కువ రోజులు గడిస్తే దాన్నే సక్సెస్ అని కూడా అంటారు. కాబట్టి డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా పని మానుకోకండి. బీయింగ్ డిస్ట్రాక్టెడ్ డజంట్ మీన్ యు ఆర్ లాస్ట్. మీరు దారిలోనే ఉన్నట్టు, ఆ పని చేసుకుంటూ వెళ్తున్నంత వరకు అనమాట. అది సంగతి.